లెవెల్లో కాదు, స్టేట్ లెవెల్లో 7. స్టేట్ అయితే చంద్రబాబు నాయుడు. సిఎస్కో. నీకు ఇష్టం క్రికెటర్ ఎవర్రా? మిస్టర్ డిపెండబుల్. ఆడేవడరా? ఓ నీ క్రికెట్ లో విజ్ఞాన ప్రదర్శనలో ద్రావిడు. డిఎస్కో వేసావా? నీకు ఇష్టమైన నటుడు? బాలకృష్ణ. సమర్సింహారెడ్డిలో డీటెయిల్స్ వద్దు, బిఎస్కో. అయిపోయిందిరా, అందరూ దీన్నే ఫాలో అవ్వాలి. రాత్రికి ఏబిసిడీలు బాగా బట్టి పట్టండి. అందరూ ఏవే ఆన్సర్లు రాయాలి. మునిగితే అందరూ కలిసి మునుగుదాం. అయినా గురువారం పాటు గురుమేట్ల మీద కూర్చొని రాసింది ఖచ్చితంగా జరుగుతుందని జేసీ గారు చెప్పారు. మన ప్రయత్నం మనం చేద్దాం, మిగిలిన నేను ఎక్కడికి వదిలేద్దాం. ఆయన కూడా ఏదో పని ఉండాలి కదా. పిల్లోడి నోటి దగ్గర కూల్ డ్రింక్ లాగేస్తారా మీరు? మనుషులా రాక్షసులా? తాగితే వాడు రాక్షసుడు అవుతాడండి. తినడానికి ఏమైనా ఉందా? ఇదిగోండి సార్. కారంగా మాంసం. అయ్యో బాబాయ్, నడిచేపట్నం వచ్చేసింది. వస్తుందా రాదా? జేసీ గారు చెప్పారంటే ఖచ్చితంగా రావాలే. ఏంటి ఇంకా రాలేదు మరి? నేను ఎవరు మీ తర్వాత తెలుస్తుంది. అయ్యో కంగారు పడకండి, ప్రస్తుతం మీ తోటి ప్రయాణకండి. అలాగే తెలియండి, ఏం చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ, నా బ్యాగ్. మీ బెత్ నెంబర్ ఎంతండి? 52. రండి 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 రండి. బొక్క గారు కాల్ తీయండి. అరే మీ నంబర్ ఏమన్నారు? 52. రండి. ఏమ్మా ఇంగ్లీష్ లో మాట్లాడడం కాదు, నీ సీట్లోకి వచ్చా. ఎలా రండి, మీరు రండి రండి రండి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. చూశారా ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు? ఏడు సైడు ఈడెదవని ఆవిడ తెలియదేంటి? మారే సార్, గోదావరి ఈరోజే బయలుదేరుతున్నాం. S7 బర్త్ నెంబర్స్ 52, 53. అయ్యో, ట్రైన్ స్టార్ట్ అయింది. నాన్నగారు ఇంకా రాలేదు. ఏంటి అంకుల్ ఇంకా రాలేదా? కంగారు పడకండి, ఇలాంటప్పుడు షార్ప్గా ఆలోచించండి. ఒక్క నిమిషం. నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా? ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. నేను అడిగింది అది కాదమ్మా, ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని. 52 శ్రావణి, 53 ప్రసాదరావు అంటే మామగారు అనమాట. రండి సార్, రండి రండి, పెట్టి లేండి. రండి రండి రండి, చేయలేండి చేయలేండి. రండి రండి లోపలికి రండి సార్, రండి. కాల్ తీయండి తీయండి. ప్యాసింజరా పోట్రా? రండి, జరగమ్మా జరగా, కూర్చోండి. ఏం పర్వాలేదు, అంతా మన మంచిగా. థ్యాంక్ యూ. మీ గురించి శ్రావణి గారు చాలా కంగారు పడ్డారండి. నీకు మా అమ్మాయి తెలుసా? లేదు, కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు. అరే, నా పేరు కూడా తెలుసు. కంగారు పడకండి, చాట్ లో చూసాను. ఎవరు ఎవరు ఇక్కడ చైన్ లాగింది? ఇదిగో ఇతనే. దిస్ గాయ్. గాయకి అని అంటే గోప్ పగిలిపోతుంది నీకు. నువ్వా చైన్ లాగింది? నిన్ను నమ్మి. నాగరాజు గారు, నేనేదో మీ పెళ్ళ మెళ్ళలో కొలిసిలాగినట్టు ఫీల్ అవుతారు ఏంటండి? ఆ పెద్దని బయట ఉండిపోయాడు కాబట్టి చైన్ లాగాల్సి వచ్చింది సార్. సార్, మా నాన్న కోసమే చైన్ లాగారు. ఎవరి కోసం చైన్ లాగినా ఫైన్ కట్టాల్సింది, లేకుంటే నేను కట్టాల్సి వస్తుంది. అది కాదు సార్. శ్రావణి గారు ఏదో షార్ప్ గా ఆలోచించి నేను లాగేశాను. నేను కడతాను కదా, నేను కడతాను. నేను కడతాను సార్. మీరెందుకంటే కంగారు పడతారు? కడతా అన్నాడుగా, కట్టమండి. ఒక్క గారు ప్లీజ్. అది కాదండి, నువ్వు ఊరుకోమ్మా. పాపం పాపం అంటావంటే? ఇప్పుడు చైన్ లాగాడు, రాత్రి మెళ్ళ గొలుసులు అవుతాడు. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? ఎవరు రెస్పాన్సిబిలిటీ? నా వల్ల ఎవరు నష్టపోకూడదు నాగరాజు గారు, తీసుకోండి. డ్యూటీ కోసం తప్పదు మై డియర్ ఫ్యాన్.
అలా అలర్ట్ చేయకూడదు ఇది దాగకూడదమ్మా డాడీ కొని ఇచ్చారు కదా దాగు ట్రైన్ లో పక్కన వాళ్ళు ఇచ్చి దాగకూడదమ్మా లేదురా. చూడండి సార్ మా కూడా తాగేస్తా అరే పోరాడు అడుగుతారు కదా పోయిరా భయ్. అదిగా సార్ ఇదే కావాలన్నాడు వాళ్ళ నానిచ్చింది తాగొచ్చుగా మరి ఇదే తాగు. నాకు కూల్ డ్రింకే కావాలి. ఓ పని చేయి ఈ బాటి లీడ పెట్టు ఈ బాటి అది చిన్నపిల్లలు తాగకూడదు. ఇది చిన్న పొరలు తాగుతా ఏం రో ఇది ఆగురా. అరే అది చూడండి అదే పలాతిలే. ఇంత స్ట్రాంగ్ కూడా కలిపి వీడే గెలిపాడు సార్ ఇద్దరే మధ్య మధ్యలో వచ్చి తాగుతా మొత్తం తాగు. అలాగే వాడు- ఏయ్ మొత్తం అయిపోగొట్టిరనుకో కిందికి నేడుతా. అలాగే సార్ వాడు సంగతి ప్లీజ్ అరే నువ్వు కదా తాగు. పోరా కొట్టి తయారా. ఇదే కావాలి ఇదే. నమస్తే ఆవిడ నాకు కాస్త తలెప్పిగా ఉంది పడుకుంటా Okay. బ్యాగ్ ఎక్కండి దట్స్ మై బెడ్. పెట్టలేదు గెట్టలేదు ఉండవమ్మా పెద్దని పడుకుంటున్నాడు కదా మీ బ్యాగ్ ఎక్కండి ఆ బ్యాగ్ ఇలాండి ఇట్స్ ఓకే బ్యాగ్ అని చెప్తాను నేను దాచి పెడతాను పర్లేదు ఉండి ఆ బ్యాగ్ తగ్గింది పెట్టుకుని పడుకోండి బాత్రూమ్ కి వెళ్ళి ఇంకా రాలేదు రేయ్, అప్పుడు మొదలు పెట్టేశారా సర్లే మీ అందరికీ శుభవార్తరా అమ్మ వచ్చేసింది నా కాబోయే జీవిత భాగ్యస్వామిరా పైగా నన్ను చూసి అదే పనిగా నవ్వుతుంది మన చూసి వైజాగ్ నవ్వింది నవ్వుకి నాన్న అర్థాలు చెప్తాడు ఓర్ మోయ్ చౌదరి గారు ఏం చెప్పారా మన టోబీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్నారా పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయే వాళ్ళు పోలీసులేవా అంతా గ్రహ బలం రా మీరు తలో చేయి వేస్తే నేను ఇంటివాడిని అయిపోతాను రా సర్లేరా నేనేం చేయాలి చెప్పు ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోకులు వేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే దాని వెనకాల ఉన్న ఎమోషన్ ని గుర్తించండి రా అలాగేరా నువ్వు ఇంటివాడు పోతా అంటే దానికంటే సంతోషం ఉందిరా మాకు థ్యాంక్స్ రా బుజ్జి ఫోన్ అయినా మరి ఇదే కోఆపరేషన్ అంటే హలో గురూజీ అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది అందాల రైస్ వచ్చేసింది అప్పుడే సంబరపడిపోక మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు గురూజీ ఆందోళన పడక ఉపాయం ఆలోచించు అందాల రాశి నీ వశమవుతుంది అలాగే గురూజీ ఏంటంటే మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడంట్రా అరే అక్కడ బెర్తాను ఖాళీగా ఉందా 49 ఖాళీగా ఉందిరా దాంట్లోనే కూర్చున్నాను నేను పది చెప్తా దేనికి 49 రాహుల్ రాహు కాదు రాహుల్ మే 25 నెక్స్ట్ స్టేషన్ లో జాయిన్ అవుతున్నాడు అయ్య బాబాయ్ చూసారా పేర్లు కూడా కలిసిపోయినాయి ఇప్పుడు ఎలా రా నువ్వేం టెన్షన్ పడకరా మేము ఉన్నాగా. రా మీరు చూసుకున్నాం కదా స్టేషన్ అంతా ఖాళీగా ఉంది ఏం అరే సూరిబాబు అక్కడ ఎవడో ఉన్నాడు రా ఓ అక్కడ ఉన్నారా అరే వీడి రాహుల్ అనుకుంటాను రా ఏడు చేయడం అదవా ఈడేం చేస్తాడరా ఎర్ర రాహు ఇన్సల్ట్ వేసుకుని వస్తావా రారా ఏమండి ఇది గోదావరి ఎక్స్ప్రెస్ అనా? కాదండి విశాఖ ఓహో థ్యాంక్ యూ అండి. అలాగే సూరిబాబు ఐ లవ్ యు రా గోదావరి ఎప్పుడు వస్తుందండి? ఇదేనయ్య గోదావరి ఆ? విశాఖ అని చెప్పారండి వాళ్ళు. నీ మొహం వెళ్ళెక్కు వచ్చేస్తాడు రా రానిరా వాడు ఎక్కాలి కదా మన హైదరాబాద్ దాకా ఇలాగే దొరికిస్తాం. రండి, రండి, కూర్చో. రిజర్వేషన్ ఉన్నాయా? శ్రావణి గారు మా ఫ్రెండ్స్ అండి నమస్తే. సూరిబాబు రమణ నమస్కారం. బుజ్జి కూర్చోండి రా ఎన్నికలు వచ్చేసి కూర్చోరా లెట్టో ఎట్టో బాగుంది కదరా ఎక్స్క్యూజ్ మీ, ఏంటా మీకు ఇంకా టీసీ భర్తీ ఇవ్వలేదా? లేదా ఇస్తాడన్న గ్యారంటీ కూడా లేదు. మీరు ఎక్కడైనా జనరల్ బోగిలో చూసుకుంటే బెటర్. ఒరే బుజ్జిగా ఏంట్రా బిల్డప్ రా బిల్డప్ అరే వెంకీ నువ్వేంట్రా సెకండ్ క్లాస్ లో వస్తున్నావు ఎప్పుడు ఫస్ట్ ఏజ్ లో కదా వచ్చేది ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ మొత్తం ఫుల్ రా సీజన్ సీజన్ ఇదేం సీజన్? ఇదేం పెళ్లిన సీజన్ కాదే. టికెట్ టికెట్ ఏం లేదు మీరు ఇడికి వచ్చారు అడ్జస్ట్ అయ్యారా అడ్జస్ట్ అయింది వాళ్ళు కాదు మేము ఇదిగో టీసీ గారు, ఆ. ఏసీలో ఖాళీ లేవా? ఏసీలేనా ఫుల్ ఖాళీ ఉన్నది పో. అరే మందు తీసుకొని టాయిలెట్ దగ్గరకు వచ్చి. ఏసీ ఖాళీగా ఉందంట, వెళతావా? ఖాళీగా ఉన్నా వెళ్ళండి సార్ నా ఫ్రెండ్స్ అందరూ నాన్ ఏసీలో ఉంటే నేను ఒక్కనే ఏసీలో ఎలా ఉండగలను వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ అలాంటిది You're right. అయినా నేను ఐశ్వర్యంలో పుట్టాలని అనుకుని పుట్టానా లేదే వీళ్ళ కటిక దరిద్రంలో పుట్టాలని కోరుకున్నారా కాదే అంతా గ్రహ బలం నేను గ్రహాలని విగ్రహాలని బాగా నమ్ముతాను పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం మరి మీకు శ్రావణి గారు నేను కూడా. చూసారా అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయో ఒక్కటేగా కలిసింది. జోహన్ గ్రీషం జోహన్
జాన్ గ్రీషమ్ జాన్ గ్రీషమ్ జాన్ గ్రీషమ్ జాన్ గ్రీషమ్ నవల్స్ అంటే మీకు బాగా ఇష్టం అండి? అవునండి, మీకు? ప్రాణం అండి. ఆయన నవెల్స్ లో మీకు బాగా ఇష్టమైంది ఏది? ఒక్క నిమిషం అండి. ఎక్కడికి రా? నేనే నీ బతుక్కి తెలుగు సరిగా రాదు, ఇంగ్లీష్ నవల్స్. అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో, లేకపోతే నేను నా చౌదరి గారు కూడా క్షమించరు. ఈ చదువు నీకు పెళ్ళి అవుదాం. ఎలా? వచ్చేసా, కంగారు పడగండి. ఎవరు నువ్వు? అది నీకు అనవసరం. నేను ఆడుతాను, వాడుతాను. లేటెస్ట్ స్టార్ట్. తెలుసా మనసా సా సారీగా మెన్ పదని సే కమాన్ మాదేయో సే. రేయ్ ఎవడ్రా నువ్వు? దారి తప్పని ఏను పిల్ల ఉన్నావు? ఓయ్ ఏంట్రా ఏడుగా గిడుగంట? నా సంగతి నీకు తెలీదు. నరికేస్తా. ఏ ఊరు మీది? రేయ్ ఏయ్ రేయా రేయా ఏడుగంటవా ఏడుగంటవా సారీ సార్. రేయ్ సూపర్ రైడ్. చీ 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 చీ. చిన్న పిల్లాడు పెద్దవాళ్ళంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు. మీరెందుకు నవ్వుతున్నారు? అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం. మీకు అసహాయం, నాకు పరమ ఎలర్జీ. చూసారా ఈ కోయిన్సైడ్? మన ఇద్దరు మనస్తత్వాలు ఎలా కలిసిపోతున్నాయో. ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను కానీ పళ్ళేతో ఒక మాట అన్ను. అది నా స్వభావం. గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ను? ఉమ్మేసినా పట్టించుకోట. ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం. మొదలెట్టండి. గజాల గారు ఆకలేస్తోంది, కిందకెళ్ళి తిట్టడానికి ఏమైనా తెచ్చుకుందామంటారా? మనం ఎందుకంటే వెళ్ళటం, నేను మేనేజ్ చేస్తాను కదా. ఓకే. రేయ్ రేయా ఏంట్రా అంత కోపడుతున్నావు ఏంటి? ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం, మొహాన్ని ఉమ్మేసిన సరే తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు. అంటే ఇదంతా అబద్ధం అనమాట. అమ్మాయి ముందు బిల్డప్ప. అబ్బే కాదండి, ఆ. నిజమే. బయటకు వెళ్ళాను బట్రాబో. ఏ పట్టుకురమ్మంటారు? ఏదో తీసుకురా బాగుంటుంది తింటా, లేదా నీ మొహాన్ని కొడతాం. మరి డబ్బులు? డబ్బులు ఏమిటి? చిన్న పెద్ద లేకుండా డబ్బులు అడుగుతున్నావు ఏమిటి? వెళ్ళి పట్టరావయ్యా. వెళ్ళవా? లే వెళ్ళేదో బట్రా వెళ్ళు. భద్రా బుజ్జి, ఒరే బుజ్జి చిప్స్ తీసుకోరా. ఎలా ఇస్తావా? రూపాయలు కోట్ సార్. 2 రూపాయలు చేసేవా? సరే తీసుకోండి. లే ఏంట్రా గజాల రెచ్చిపోతున్నాడు ఏంటి? ఆ ఏదో ఏదంటే మనకి ఎందుకురా, ఆ అమ్మాయికి నేను తెగ నచ్చాను. అరే బుజ్జి డబ్బులు ఇచ్చేసి వచ్చారా? అయ్యి బాబు తెగ చూసేస్తారా? ఇదిగోండి సార్. ఏంట్రా ఇయ్యి? దోరబడి జాంకాయలు బంగాళదుంప చిప్స్ అండి. అంటే జామకాయలు చిప్స్ తినే వాళ్ళ కనపడుతున్నా నీకు? ఏ కీడి పంపు కనపడలేదా నీకు? లేవు సార్ అక్కడ. తిను, 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 తిను. ఏంటి అటు చూస్తావు? అటు చూస్తావు ఏంటి నువ్వు? గజాల గారు కూల్ డౌన్. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్. అయ్యా సాఫ్ట్ గా ఉంటే ఏదైనా పడిపోతుంది సార్. నార్మల్ కంప్యూటర్ గురించి ఏం తెలుసా నీకు? టికెట్ లేకుండా రైలు ఎక్కడ అనుకున్నావా? నీ ఏదో తెలితే లేడీస్ దగ్గర చూపించు, మా దగ్గర కాదు. గజాల గారు కంట్రోల్ ఎవరు సార్? అది కాదు బొక్కాజీ. అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్? శ్రావణి గారు మీరు చికెన్ తింటారండి? నో థ్యాంక్స్, నేను చికెన్ తిన్నా. వదిన వేస్తే వెంకి పొన్ను నువ్వు తినరా, తర్వాత మొత్తం తినేసా ఉంటాం. కొత్తగా అడుగుతారేంట్రా? నేను ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నానా? ఎద్దావా. అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి అబ్బబ్బే నా వల్ల కాదు బాబు. పచ్చి తింటే బాగుంటది కదా. మీరు నాన్ వెజ్ తినరా? నా వల్ల కాదండి. నాకెందుకో కోళ్ళని చూస్తే నా చెల్లెళ్ళలాగా, మేకలను చూస్తే నా తమ్ముళ్ళలాగా అనిపిస్తుంటాయి. ఆ మాటకొస్తే వెస్టిరియన్ తినాలని నాకు మనసు ఒప్పదండి. తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది. అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దా? వద్దని చెప్పాను కదా. హ్యావ్ ఇట్ ప్లీజ్. చిచి అవునీ నాన్ వెజ్ తినరా? తింటానండి. మరి ఇందాక తిన్నాను కదండి. చికెన్ తింటే ర్యాషెస్ వస్తాయి, బట్ ఐ లవ్ సీ ఫుడ్. ఇప్పుడేం తింటావా? నో అలా ఫోర్స్ చేయొద్దు. స్ట్రిక్ట్ వెజిటేరియన్. ఓహో వెరీ టేస్టీ. అంత బాగుంది ఏంటండి? కంపెనీ కావాలంటే చెప్పండి, తినేస్తాను. నో ఒకరి కోసం ఎప్పుడు హ్యాబిట్ చేంజ్ చేసుకోకూడదు. లెగ్ పీస్ అన్ని తినేస్తున్నారు. నాకు ఎంత ఇష్టం. ఒక్క ఉంచండిరా. చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు, కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది. జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు. మీరు పరిచయం అయ్యారు, ఎందుకంటే అకేషన్ ఏంటండి? మొదలెట్టేయమంటారా? నో అస్సలు వద్దు. అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం. మీరు ఇలాగే ఉంటే 10 మందికి ఆదర్శప్రాయం అవుతారు. ఐ రియల్లీ అడ్మైర్ యూ. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా వినవే.
ఇలా వెనకే డిగ్రీ అన్నే చదివావు. అరే రేపు మా అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నావు, కలిసి కాపురం చేసిన వాళ్ళు నాన్ వేసి తిన్నంటావా? ఇక నీ బతుకంతా బీరకాయలు ఆనపకాయలు కాకరకాయలు తొక్క తోట కూడా తిని బతకాల్సిందే. నీ బతుకు చెడా. అందరు ఇండ్రి ట్రైన్ అర్ధ గంట వరకు ఇన్నే ఉంటది. దిగి చూడ్రి మస్తు ఉంటది ప్లేస్. హౌ సీనిక్. అంత చందానంగా ఉంది ఏంటంటే, అందుకే దరిద్రం కూడా అడవులంటే చెడ్డ చిరాకు. ఎప్పుడు రాను, రండి పోదాం. లేదండి, సీనిక్ అంటే చాలా అందంగా ఉందని చెప్పాను. ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్. ఏమైందండి? అడిగిద్దామా? ఓ, కొన్నిసార్లు ప్రయాణంలో ఎప్పుడు ఉరుస్తుందా అని ఎదురు చూస్తాం, కొన్నిసార్లు అప్పుడే వచ్చేసిందా అని ఫీల్ అవుతాం కదా. అంతేనండి, దూరం దగ్గరే కొద్ది దగ్గర దూరం అవుతుంది, అది సహజం. నాకు అర్థం కాలేదు. వాస్తవానికి నాకు అర్థం కాలేదు, ఎప్పుడో చిన్నప్పుడు చదివాను. సూట్ అవుతుందేమో చెప్పాను, తప్పైతే క్షమించండి. ఈ జర్నీలో మీరు పరిచయం కాకుండా ఉంటే నాకు చాలా బోర్ కొట్టేదండి. ఐ మీన్ సార్ టీ కావాలా సార్? వద్దా. ఒకటి ఇవ్వాయి. టీ తాగుతాంట్రా? టీలు కాఫీలు అలవాట్లేదు. ఎంట్రీ తాగుతా. టీ తాగినట్టు అదవా. ఏది ఇలాగే ఒక్కొక్కరు టీ తాగుతారా? వద్దండి, థ్యాంక్స్ అండి. ఇది టీయా? ఎరా కాఫీ ఇచ్చావా? టీయే సార్. ఏంటి ఇది టీయా? ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తాగుతూ తెలుస్తుంది. ఎలా అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది నా డే స్టార్ట్ అవుతుంది తెలుసా? యా. శ్రావణి గారు, మా బామ్మని మా తాత ట్రైన్ లోనే కలిసారట, మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట. అవునా? అవును. చాలా విచిత్రంగా ఉంది. నువ్వు ఒక్కడే అనుకున్నాను, మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? ఆ చూపేంట్రా, అడు చూడు. వాళ్ళ మాటలకి వెళ్ళండి, నేను కూడా నా జీవిత భాగస్వామిని ట్రైన్ లోనే కలుసుకుంటానని జేసీ గారు చెప్పారు. ఆయన ఎవరు? ఆయన మీకు తెలియదు కదా, చాలా గొప్ప సిద్ధాంతి అని చెప్పినట్టే జరిగిపోతుంది. ఆ మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి, నిజంగా ఆయన చాలా గొప్ప సిద్ధాంతి. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఒక్క గారు, ఏంటి? పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరేమన్నా భరిస్తున్నాను. దయచేసి జగదాంబ చౌదరి గారు మాత్రం అనకండి ప్లీజ్. వెంకీ గారు, మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా? అయ్యో, దానికే బ్రహ్మాండమైన బండి, డీజిల్ బండి అయినా పెట్రోల్ పికప్ అంట, మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను. అది కానీ కొంటున్నారా మీరు? అయ్యో, నేను అడుగుతుంది స్కార్పియో కార్ గురించి కాదండి, జోడియాక్ సైన్ గురించి. నవ్వేంట్రా? అమ్మాయి అడిగింది నువ్వు చెప్పిందేంటి? స్కార్పియో అంటే కార్ అనుకున్నావా? మీ సైన్ ఏంటండి? నాది యాక్షన్. ఒక్క నిమిషం అండి. ఎక్కడికి? హలో గురుజీ, నేను వెంకిని. చెప్పు వెంకీ. మాటండి గురుజీ, ఎంతలా ఉంది? మాట ఎలాగుంటా నీకెందుకు రా, మ్యాటర్ అంటే చెప్పు. తప్పైపోయింది గురుజీ. ఆ అమ్మాయి ఉంది కదా, ఏ అమ్మాయి రా? అదే నా కాబోయే భార్య. తనేదో జోడేక్ సైన్ అంటుంది. ఏంటి గురుజీ అది? జోడి యాక్సిడెంట్ రాసి బలరా. అదా గురుజీ? ఇంతకే అమ్మాయిది ఏ రాసి? స్కార్పియో అని ఏదో కార్ పేరు చెప్తున్నాడు గురుజీ. అది కారు కాదురా, వృచ్చిక. అలాగా అండి, మరి నాదో? ఎప్పుడు పుట్టావురా? గురుజీ, మా చిరనాలు మీకు తెలుసు కదా, మళ్ళీ అడుగుతారేంటి? అయితే నువ్వు ఏరియన్ రా. ఏరియలా? వాషింగ్ వాటర్ పేరు చెప్తారేంటి? మరైతే మా ఇద్దరికి బాగా కలిసిపోతుంది కదండి. బ్రాందీ సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది. అయ్యో థ్యాంక్ యూ గురూజీ, అంతా మీ ఆశీర్వాదం. మళ్ళీ మీకు టచ్ లో ఉంటాను. మీకు ఇన్కమ్ ఫ్రీ కదా గురూజీ? ఏరా, నాకు అవుట్ గోయింగ్ కూడా ఫ్రీయే. అదెలాగరా? చలమా బుజ్జి గారిది. శ్రావణి గారు, మీ జాతకు అద్భుతం అంట. మీరు రుచికారికి ఒక మేషం తోడైతే మీ జీవితం బేబత్సం అని చౌదరి గారు చెప్పేశారు. నిజంగానా? నీది మ్యాటర్ ఏంట్రా? నాది ఏదైతే మీకు ఎందుకులేండి, మీ జాతకం మాత్రం పరమ దరిద్రంగా ఉంది. నా రాసి నీకెలా తెలుసురా? కొన్ని జాతకాలు రాసి చూసి చెప్పక్కర్లేదు, ఫేస్ చూసి చెప్పవచ్చు. ఏడ్చావులే. వాడితో మనకి ఎందుకండి, మనం పోయి పడుకుందాం పదండి. పదండి, డ్రెస్ చేంజ్ చేసుకొని రిలాక్స్. All are going to sleep. You want to sleep? నో, కొంచెం చదువుకుంటాను. మీరు ఇలా వచ్చేయండి. నువ్వు బాగా ఎక్కే, నువ్వు వెళ్ళరా. వాళ్ళకే. లైన్లో పెట్టాడు. నువ్వు లెక్కి వెళ్ళరా. ఫోటో ఫోటో ఫోటో. ఇంకోటి ఇంకోటి. టెల్ టెల్ టెల్. స్మైల్.
ఎక్కడ చెప్తాం ఒక నిమిషం ఉండు నా పండే ఇది నాకు ఒక్కరి సక్సెస్ కాదురా సమిష్టి కృషి ఈ విజయంలో మీకు కూడా భాగం ఉందిరా ఇందాక బాగాలేదా నా ఉద్దేశం అంత కాదు ఊరే సూర్యబాబు తను ఏమంటుందో తెలుసా నేను పరిచయం ఉంటే తన అదృష్టం అంట నేను లేకపోతే బతకలేను ట్రైబ్ లో మాట్లాడుతుంది అప్లికేషన్ పాస్ చేయి అది ఏంట్రా ఇంతకన్నా సిగ్గు లేకుండా ఏమై చెప్పదు వదినంటే తలతో సమానం ఎదవా కళ్ళు పోతాయి వాడి గురించి ఎందుకు కానీ లేట్ అయితే అమ్మాయి మూడు మారిపోవచ్చు చెప్పేందుకు గారు పదరా అదా పద ఏంటి అందరూ ఇక్కడ మీటింగ్ పెట్టారు మన గురించే మాట్లాడుకుంటున్నాం అవును మీరు ఎక్కడ దాకా ఇక్కడ దాకా ఓ తప్పకుండా రా వెళ్ళండి వెళ్ళండి మీరు వెళ్ళండి వెళ్ళండి చెప్తాను వెళ్ళండి చూసారా ఇప్పుడు నుంచి మొగుల్లో ఫీల్ అయిపోతుంది అన్ని సిగ్లాగానే మాట్లాడుతుంది ఇదే మంచి టైం ఇప్పుడు చెప్పేసి కొంచెం టెన్షన్ గా ఉందిరా ఎంతైనా ఫస్ట్ మ్యారేజ్ కదా ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పను ఆ అమ్మాయి నిద్రపోతుంది పోనీ ఓ పెగ్గేసి చెప్తా అబ్బా పెగ్గేతో మాట మారిపోతే అవునురా కరెక్ట్ రా ఎలాగలా ఇప్పుడే నువ్వు అరే నువ్వు పొలాలకి ఏముందో ఆడుతుంటావు రే జనరల్గా శ్రావణి గారు అంత హ్యాపీ అండి ఏంటి? చిచి టెన్షన్ లో ఉండి ఒకటి మాట్లాడిపోయి ఇంకోటి మాట్లాడేస్తాను మాట కొంచెం అటు ఇటు అయినా మీనింగ్ సరిగా క్యాచ్ చేస్తే సరిపోతుంది దేని గురించి నాది మేషం మీది వృచ్చికం అయితే జేసీ గారు ఏమన్నారు ఏమన్నారు? వృచ్చికానికి మేషం తోడైతే లైఫ్ అంతా బేబత్సం అని అన్నారా లేదా అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బేబత్సం అని ఇదిగో మామూలు తెగ ఫీల్ అయిపోతున్నారు మీరు ఒప్పుకుంటే నీలాంటి లోఫర్ మీద హోకి నా కూతురు కావదా అది కాదండి ఏది రాకాదు ఏం సార్ ఏమైంది చూడండి వీడు నా కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటాడు తప్పే ఉంది సార్ నచ్చింది కాబట్టి అన్నాను ఏంట్రా వాగావు ప్రసాద్ రావు గారు అనవసరం గొడవ చేయకండి శ్రావణి గారు మీరైనా చెప్పండి ఏంట్రా చెప్పేది ఇదే అయినా నీలాంటి వారితో మాట్లాడటం నాది తప్పు. డోంట్ లీవ్ దిస్ ఫెలో గివ్ టు ద కాప్ కాపులు చౌదరులు ఎందుకమ్మా వీడంతా చుట్టానికి రే నీ ఫేస్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి కూడా పనికిరావు ఏమైనా పెళ్లి చేసుకుంటావా గజాలా గారు ఇది మా సమస్య దయచేసి మధ్యలోకి రాకండి ఏంటి మా సమస్య అంటావు? నీకు నాకు సంబంధం ఏంటి? జస్ట్ సరదాగా మాట్లాడితే పెళ్లి చేసుకుందాం అంటావా? బుద్ధుందా నీకు? ఏంటమ్మా వాడిని అడిగేది ఏంటండి బాగుండేట పెళ్లి చేసుకుంటారు నువ్వు పెళ్లి చేసుకుంటారు నన్ను వదలండి వదలండి నీ అంత చూస్తాను నేను నీ అంత చూస్తాను అసలు ఏయ్! ఆ! వెంకీ 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 ఊరుకోరా సూర్యబాబు ఫీల్ అవుకురా వెంకీ నీకు మేమంతా ఉన్నాం తెలియదుగా పోనీరా పోనీ మనం ఏం చేస్తాం? ఎంతో ఊహించాను తన కోసం ఎన్నో వదిలేశాను చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను ఎవరైనా తిట్టినా పడ్డాను పెళ్లి చేసుకున్నాను రా తప్ప అన్నారు అదంతే నాకేం తక్కువ నేను హలో వరుణ్ हाँ वरुणे कावाले ఎవరు మాట్లాడేది? रिश्ते में तेरे भाई लगता है नाम है बुल्ला भाई బుల్లబ్బాయ్ ఏంటి? మిస్టర్ వరుణ్ నేను చెప్పేది జాగ్రత్తగా విను నేను వదిని కిడ్నాప్ చేశాను కిడ్నాపా? దేనికి? ఆస్తి కోసం ఆస్తి కోసమా? ఎస్ 10 నిమిషాలు నువ్వు వచ్చి నాకు ఆస్తి రాసి ఇవ్వకపోతే వదిని చంపేస్తా అది కాదు బుల్లబ్బాయ్ నీ చెప్పేది. ఆల్రెడీ 10 సెకండ్స్ అయిపోయింది పెట్టే ఫోను నీకు మా రైస్ మిల్ ఎక్కడ తెలుసా? నువ్వేంటి రైస్ మిల్ ఎత్తారంటున్నావు తొందర పద कानून का हाथ लंबा होता है लेकिन मेरे फोन का ट्रैकिंग लंबा 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 70 mm होता है ఎవడు రీడు ఫ్యాషన్ చూస్తే లాయర్లా కనిపిస్తున్నాడు బాస్. అప్పులో నోటీసులు పంపించారేమో వాళ్ళ ఫోన్ కూడా మనం తీయట్లేదు కదా. రే నల్లగోడు అందరు అప్పులు అనా పైసలతో సహా తీర్చేస్తా 10 నిమిషాలు పక్కనుండు మ్యాటర్ సెటిల్ అయిపోద్ది నాకు 5 నిమిషాలు చాలు అమ్మాయి కట్లిప్పు మ్యాటర్ ఫినిష్ చేసుకుంటా చెత్త నా కొడుకు ఎంత ధైర్యంరా నా ముందే మా వదిన అసభ్యంగా అంత మాట అంటావా ఆడంబరం కోసం అప్పు చేశారని ఆస్తి కోసం కిడ్నాప్ చేశారని తప్పుడు కొతులకు వస్తే కోసి కారం పెడతా నీ అప్పుకు వడ్డీ అడుగు చక్కెర వడ్డీ అడుగు భూచక్ర వడ్డీ అడుగు అంతేగాని మానవ అంటే మటర్ చేసేస్తా వదినమ్మరా వదినంటే ఎవర్రా అమ్మరా అమ్మ ఎంత మాట్లాడావో తెలుసా నువ్వు ఎమోషనల్ అవుతున్నావు నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు కదూ ఐఎమ్ స్వరూప్ ఐఎమ్ లాయర్ ప్రస్తుతానికి మీ వదినతో విడాకుల గురించి మాట్లాడడానికి వచ్చాను విడాకులా
ఏంటో మాట్లాడుతుంది? మీ అన్నయ్య వదిన విడాకులు తీసుకుంటున్నారు. వాళ్ళ కేసు నేనే వాదిస్తున్నాను. ఫైనల్ హియరింగ్ తీసుకెళ్ళాను వచ్చాను. ఏంటి మా అన్నయ్యకి వదినకి విడాకులా? నిజమా? నిజమే. కావాలంటే ఇది చూడండి. ఇలా తీసి చూడాలి. అది కూడా తెలియదు. తిరగేసి ఇచ్చావేంటి? ఇంగ్లీష్లో ఉంది. ఓ చదవరా. ఆడికి తిరిగిచ్చినట్టుగా. ఆడికి ఇంగ్లీష్ వచ్చు. This is a mutual divorce case under section 13B in the year 1955 Hindu Marriage Act. Oh my God, Gopala. How do you know that law point, sir? I did my LLB in early 1980s. Sir, I was born in 1980. You are my senior, sir. రేయ్ ఏం మాట్లాడుకుంటున్నారు? అర్థం అవట్లేదు నాకు. మీరు మంచి వాళ్ళని చెప్తున్నానండి. పర్లేదు. అది చెప్పింది నిజమేనా? నిజమైతే మనకెందుకు, లేకపోతే మనకెందుకు? సి మిస్టర్ జూనియర్, Sir. ఆ వరుణ్ వచ్చి సంతకం పెడితే గాని పల్లవిని మేము రిలీజ్ చేయం. But sir, I'm extremely sorry to say, but you're extremely mistaken. వాట్? Yes. అసలు ఈవిడ్ని బంధించుకోవడానికే వాళ్ళ అన్నయ్య విడాకులు తీసుకుంటున్నాడు. అలాంటిది ఈమె గురించి ఆనందకు వస్తాడు. పోతే ఆయనకు ఆనందమే కదా. అసలు ఎవరు సార్ ఏంటంటే లఫ్డ్ ఐడియా ఇచ్చింది? ఇంత పెద్దటికి ఐడియా ఈ మధ్య కాలంలో విల్లేదు సార్. అసలు జూనియర్, ఇట్స్ మీ. మీరా? యాక్చువల్లీ వాట్ హ్యాపెన్, లేడీస్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అనుకున్నాం. ఈ డైవర్స్ డీటెయిల్స్ మనకు తెలియదు కదా. ఎలా రా? దొరికిపోయాం మనం. సార్, ఐ హ్యావ్ ఎన్ ఐడియా. What? ఇఫ్ యూర్ ఓకే విత్ ఇట్, ఈవిడ్ని వదిలేసి ఆయన పట్టుకుంటే బెటర్. Wow, dude, what a good idea. God bless you, God bless you. Sir, can I take her? With pleasure. మేడం, ఏంటి మేడం ఇది? స్విమ్మింగ్ పూల్ లో 2 పీస్ బిగ్నీతో ఊహించుకున్న మిమ్మల్ని నేను. విడాకులు నిజమేనా? మీరు తర్వాత మాట్లాడుకుని ముందు నాకు డబ్బులు ఉండి అసలు వాసన చూసారా మేడం, మీరు ఇలాంటి సెన్సిటివ్ పొజిషన్ లో ఉన్నప్పుడు కూడా వాడు ఆ అమ్మాయిని వేసుకుని వచ్చాడు. అది కూడా వేసుకుని వచ్చాడు. నువ్వేంట్రా ఇక్కడ? సారీ మేడం, సారీ. పెద్దలు ఎదురు మరి పెళ్లి చేస్తున్నావు కదరా. కష్టాలు వస్తుంటే పోతుంటాయి. ఈ మాత్రం దానికి విడాకుల దగ్గర రావాలా? మీ విడాకులు ఎందుకు తీసుకున్నావంటే నీ విషయంలో అన్నయ్య, మీరిద్దరు కలిసి ఉన్నట్టు చాలు. విడిపోద్దురా. నాకు ఆస్తి వద్దు, ఏమొద్దు. నాకేదో చిన్న అప్పులు నా తీర్చేదో చాలు. ఓకే. ఓకే, కిడ్నాప్ క్యాన్సిల్. క్యాన్సిల్ చేయడానికి బస్ టికెట్, ట్రైన్ టికెట్ కాదు, కిడ్నాప్. మగ్గు పగులుద్ది. చూస్తారంట్రా, వేసేయండి. బాయ్స్, సార్ ఏదో చెప్తున్నారు, చేసేయండి. బాస్, నో బాస్. ఈ ఎస్ బాస్ గాళ్ళకి నేనే బాస్ని. Shut up, boys. Come on. ఒక ఎమోషనల్ ఫూల్వి. సెంటిమెంట్ లో ఆయింట్మెంట్ అని తెలుసు. నీ మనసు వెన్న, అది కరిగితే నెయ్యి అవుతుంది, మాకు కొవ్వు అవుతుంది. మర్యాదగా సంతకం పెట్టకపోతే ఇక్కడి నుంచి ఏ ఒక్కడు బయటికి వెళ్ళలేడు. మీకు ఈ ఫైట్ అవసరమా? ఫ్లెక్సిబిలిటీ ఉంటే ఫైట్ లో వాడద్దు. యూ కెన్ యూజ్ ఇట్ సమ్వేర్ ఎల్స్. కమ్ మేడం. ఏంటి ఏంట్రన్నా? Come on, boys. చెప్తానా రౌడీలారా, ఇక్కడ కాదురా, బయటికి రండి, రండి.
వద్దు ఏయ్ ఏయ్, ఏయ్, సంతకం పెట్టకపోతే పీక కోస్తా. పీకకొస్తే సంతకం ఎలా అండి పెట్టేది? అవునా, అది నిజమే. వదినా నేను ఎలాగ చావండి, వీటి సంగతి నేను చూసుకుంటా. సిగరెట్ తాగకూడదు, మందు తాగకూడదు. దివ్య పెళ్లి లవి మీరే నా సౌండ్ ఇచ్చింది. అవునండి, కొంచెం పెయిన్ఫుల్ గా ఉంటాను. అది నాది. కాదండి ఇది నాది. ఇది నాది. కాదండి ఇది నాది. ఇది నాది. ఏమైంది? ట్రిపుల్ ఆమ్లెట్ అయిందండి. అబ్బా నాకు ఆకలిస్తుంది, కొంచెం పెట్టరా. ఇది ఉల్లిగడ్డల ఆమ్లెట్ కాదండి. అమ్మా నాకొద్దు. అయ్యో నాకు వద్దండి. మరి ఎలా ఇప్పుడు? ఇది మరి ఇది వారం తగ్గిపోతుంది. ఏంటది ఇది? ఇది ఆమ్లెట్లకి కొంచెం అవునా? ఇటు జరుగు. సరిగా ఇంకొంచెం జరుగు. సిగ్గేస్తుంది. చేంజ్ అయిపోయింది. అవును హరిశ్చంద్ర ప్రసాద్ ఆయన గారు, సార్ హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఇలా రాడు. ఎందుకు రాడు? నువ్వే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఏమనుకుంటావు అసలు? అదిగో ఆహా, నేను పైకి వెళ్ళడానికి ఎంట్రీ దొరికిందన్నమాట. హ్యాపీగా వెళ్ళిరండి లాయర్ గారు. జీవితంలో 99 తప్పులు చేసి సంపాదించి సంతోషపడ్డా ఇంత ఆనందం అందులో లేదు రాజా. ఇన్ని రోజులు సహకరించి వ్యతిరేకించినందుకు ధన్యవాదములు. నాన్న కావాలా? ఏంటి సార్ ఇది? మా మేడం వాళ్ళకి విడాకులు ఇప్పించిన తర్వాత నాకు ఇప్పిస్తానని చెప్పారుగా, మాట కూడా ఇచ్చారు. ఇప్పుడేమో అలా కుదరదు, కలిసి ఉండమంటున్నారు. కుదరదు సార్. సుచి, ఎవరితో మాట్లాడుతున్నావు? ఇక్కడ చెట్టంత మనిషి కూర్చుని ఉంటే ఎవరితో మాట్లాడుతున్నావు అంటున్నారు? మీకు కనబట్లేదా? ఎవరు? అబ్బా మొన్నటిదాకా మీకు విడాకులు ఇప్పిస్తానని మీ చుట్టూ తిరిగారు లాయర్ సార్. సార్ స్వరూప్ అంటేనే కమిట్మెంట్, కమిట్మెంట్ అంటేనే స్వరూప్ అన్నారు. అసలు నేను గ్యాప్ లో వేరే వాడిని సెట్ చేసుకున్నాను. అమ్మా సర్వీస్ ప్రొవైడరు ఆ దరిద్రుడు నాకు లేహ్యం ప్రొవైడ్ చేశాడమ్మా. అది ఎక్స్పైరీ డేట్ చూసుకోకుండా నేను వేసుకున్నాను. ఆ విషయం నీకు ఎలా చెప్పారో నాకు అర్థం కావట్లేదు. చెప్పినాను వినేలా లేవు. నువ్వేమో విడాకులు అంటున్నావు, కమిట్మెంట్ అంటున్నావు. నాకు అర్థం కాదు. కమిట్మెంట్ అంటారు. ఇప్పుడు నా కొంప ముంచారు. నా విడాకులు ఇవ్వకపోతే వాడికి దీనికి మొదలైంది. పడిపోతున్నావు. సార్ ఇచ్చారు డోర్. హాయ్ పల్లవి. దీని మొహం చూస్తే మొత్తం థ్యాంక్ యూ. బాయ్ బాయ్. తప్పగా ఏం పంపించేశా? దాన్ని లోపలికి తీసుకురావాల్సిందిగా. ఓ నేనున్నానా? నువ్వు ఉంటే ఏంటి తొక్క. రేపటి నుంచి రోజుకో దాన్ని తీసుకొచ్చి నీలాంటి వాడి కోసం నా ఫ్యామిలీ అందరినీ వదిలేసి వచ్చాను చూడు. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నీ మీద నీకేంటి, నాకే అసహ్యం. ఆగవేంటి? ఫ్యామిలీని వదిలేసి వచ్చిందట. అప్పటికి మేము వెనకేసుకొచ్చామేంటి? మేము వదిలేసే వచ్చాం. నీకెప్పటికీ ఒక అమ్మాయి మనసు అర్థం కాదు. నువ్వు అమ్మాయి అయితే తెలిసేది నా బాధ. అబ్బా అప్పటికి ప్రపంచంలో ఉన్న మగాళ్ళందరినీ సరివేసినట్టు నువ్వు మగాడు అయితే తెలిసేదే మా బాధ ఏంటో. నీ మొహం చూడ్డానికి కూడా నాకు అసహ్యంగా ఉంది. చూడుకో, ఆ డబ్బు రాగానే నీ పీడ వదిలించుకుంటాను. మంచి తల్లి. విడాకుల మీద సంతకం పెట్టగానే టీం లీడర్ అయిపోయా. నిన్ను వదిలించుకున్నా అనుకో ఈ రాష్ట్రానికి లీడర్ అవుతా. అధ్యక్ష ఇదొద్దు, నేను కొంపొద్దు. రేపే నేను వెళ్ళిపోతా. తగలడు. పొట్టె డ్రెస్సులు వేసుకుని మమ్మల్ని టెంప్ట్ చేయటం. ఓల్సొక్క కేసు పూర్వపరాలు పరిశీలించడం మీదట మా లెక్కలు తేలిపోయాయి. మీ సంగతి ఏంటి?
దాంతోనా నాతోనా అక్కడ 15 రోజులు ఇక్కడ 15 రోజులు డిసైడ్ అవ్వడం ఏం పర్లేదు. ఇక ఈ జన్మలో సచ్చినా మీరు మీ ఆవిడ దగ్గరికి ఆల్రెడీ చచ్చిపోయారు కదా. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరములో గుడ్ నైట్. ఏదో తేడాగా ఉంది. అయ్యో మీసాలు వచ్చాయి, గొంతు అబ్బా, వీడు ఎలా ఉన్నాడు? వరుణ్, నిన్నే లేగు. నావే ఏమైంది రాజా? మా బాడీ మారిపోయాయి. మారిస్తే మారిపోవా? నేనే మార్చా. జబ్బలకిడి పంప సరిగ్గా చిరియబ్బా. భగవంతుడా, ఏమిటి పరీక్ష? ఏం జరిగింది హరిశ్చంద్ర ప్రసాద్? నిన్నటిదాకా కొట్టుకున్నా తిట్టుకున్నా కలిసే ఉన్నారు. కానీ ఈ రోజు జరిగిన సీన్ చూసిన తర్వాత వాళ్ళు కలిసి ఉంటారన్న నమ్మకమే లేదు. ఇప్పుడు అర్థమైందా? విడదీసినంత తేలిక కాదు కలపడం. అర్థమైనా ఏమిటి లాభం దేవుడా? ఇప్పుడు నేను చచ్చాను కదా, మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఇక నువ్వు భూమి మీద పేయింగ్ గెస్ట్ నుండి పర్మనెంట్ మెంబర్ అవుతావు. అమ్మా, నేనంటే మీ దృష్టిలో వెదవని, దొంగని, లోఫర్ని, దగులుబాజీని. కానీ నా పెళ్ళం ముఖం చూడాలి కదా, నా పెళ్ళంని భక్తురాలు కదా. ఓర్ని లిటిగేషన్ లాయరు, లేడీస్ సెంటిమెంట్ వర్కౌట్ చేసావు కదరా. సరే పో, నీకో వరం ఇస్తాను, దాన్ని వాడుకో. అవునా? ఇప్పుడు ఈయనిచ్చే వరంతో పల్లవిని వరుణ్ణి కలిపే బదులు అసలు మాకు యాక్సిడెంటే జరగలేదని చెప్పేసామనుకో, నేను మా ఆవిడ తిరిగి బతికేస్తాం కదా.